పొల్యూషన్ వస్తుంది కాబట్టి దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కాకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వస్తే ఇప్పుడు రైతులు ఇప్పుడు మహబూబ్ నగర్లో ఉన్నారు, ఇంకెక్కడ ఉన్నారు, వాళ్ళ సమస్యలకు సమాధానం ఏమంటే వాళ్ళ మొహం పైన ఎకరాకు 4,000 పడింది. రైతు బంధు అనేది మహబూబ్ నగర్లో ఉండేవాళ్ళు కానీ తెలంగాణ ఉండే ప్రజలు ఎవరు ఎప్పుడు అడగలేదు. తెలంగాణ ఉద్యమానికి పునాది ఒక విధంగా నీళ్లు నీళ్ళు అడిగిన రాష్ట్రాల్లో కూడా నీళ్లు లేని ప్రాంతంలో ముఖ్యంగా నీళ్లు ప్రయారిటీగా ఉండాలి. ఆ ప్రయారిటీ నీళ్ళు అనేది ఎక్కడికో పోయినది. ఎక్కడైతే డబ్బులు వస్తుందో అక్కడ నీళ్లు ప్రయారిటీ ఉంది. ఎక్కడైతే దాంట్లో పెద్ద లాభం ఉండదో అక్కడ ఏమవుతుంది, ఒక 4,000 ఇచ్చేస్తే సరిపోతుంది రైతు బంధు. అది ఎట్టి ఇచ్చేది, అది దానికి ఒక డిస్క్రిప్షన్ లేకుండా ఎంత ల్యాండ్ మీరు ఎంత క్లెయిమ్ చేస్తే మీకు పట్టా ఉందని అంత ల్యాండ్. నేనేదో కౌలు రైతు, నేను పని చేసుకున్నాను, వాడు కౌలు ఎవరు అంటే కల్టివేట్ చేసే రైతు కూడా లెక్కలేదు దాంట్లో. ఉదాహరణకి లెక్కలు చూసుకున్నప్పుడు 5 ఎకరాలకైనా తక్కువ ఉండే వాళ్ళకి సరాసరి వచ్చింది రైతు బంధులో నుంచి 18,000 అయితే 5 ఎకరాల పైన ఉండే వాళ్లకు, అది ఎక్కడున్నా ఎలాంటి భూ అయినా ఉండే వాళ్లకు మినిమం ₹1,00,000 వచ్చింది. అంటే 10 లక్షలు వచ్చి నలుగురున్నా క్లెయిమ్ చేస్తుంది. అంటే ఇలాగా వ్యక్తిగతంగా లాభం ఇస్తే వాళ్ళు ప్రజలకి ఏమీ ఉండదు, వాళ్ళు హ్యాపీ, దాంతో వదిలించుకోవచ్చు. వాళ్ళు సమాజానికి పనికి వచ్చేదైతే దాంట్లో లాభం ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. ఆ పరిస్థితుల్లోనే వచ్చిన ప్రాబ్లం ఇక్కడ కొంతవరకు లక్ష్మీదేవిపల్లి దేవాలయం. నాకు ఇక్కడికి రావాల్సిన దానికి లక్ష్మీదేవిపల్లి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీరని చెప్పినారు. నేను మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు నేను మాట్లాడిన విషయాల గురించి దానికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది పరిణామం అంటే, ప్రతిసారి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ముందు రాజకీయంగా మీటింగ్ పెట్టినప్పుడు ఒక గ్రూప్లో నుంచి ఒక రెవల్యూషనరీ పాట పాడమంటాం, అంటే కొంత చైతన్యం అవుతుంది. ఈ వికారవాద మనం చెప్పే లిబరల్ సిస్టమ్ వచ్చినప్పటి నుంచి 90 నుంచి ఏం జరుగుతుందంటే, ప్రతి మీటింగ్కు పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే, మీరు రాజకీయ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే ఈ ఉదారవాదం వచ్చిన తర్వాత, నియోలిబరల్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని కొంత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల దాని బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మాట్లాడితే బాగుంటుందని నన్ను ఇక్కడ, నేను ముందు నుంచి ఈ సభలో ఇటువంటి విషయాలు మాట్లాడితే కొంత డిస్ట్రాక్షన్ ఉంటుంది, కానీ సభలో ఉండేవాళ్ళకు అంత ఇంట్రెస్ట్ ఉండదేమో. అంటే సభలో ఉండేవాళ్ళు అన్ని విషయాలు సమగ్రంగా అర్థం చేసుకోవాలని, ఇప్పుడు మాకున్న సమస్యలకు లార్జర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నారు. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో పెద్ద పొరపాటు ఉండదేమో అని నన్ను మాట్లాడమన్నారు. నేను మాట్లాడాల్సిన విషయం ఈ ప్రకృతి ప్రాబ్లమ్స్ జరిగింది. ఇప్పుడు 2 విషయాలు ఆయన మన ప్రస్తుతం గురించి మాట్లాడారు, భవిష్యత్తు గురించి మాట్లాడారు. ఈ 2 విషయాలు, ఒక విషయం ఏమంటే ఇప్పుడు ప్రకృతికి జరిగేటటువంటి ప్రకృతి పైన అటాక్ యాక్చువల్లీ కంప్లీట్గా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అని చెప్తాను. అందులో వార్మింగ్, మనకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 10 ఏళ్ళలో పంట పండుతుందా, మనకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కంట్రోల్ లేకుండా పోతే పంటలు పండుతాయి. ఈ ప్రశ్నలు వచ్చేదానికి మేజర్ ఆస్పెక్ట్ క్లైమేట్ చేంజ్ అనేది మన ముందుకు వస్తాం. రెండవది, ఇప్పుడున్న రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ఈ రాజకీయాలు ఎటు వెళ్తూ ఉన్నాయి, ఈ రాజకీయాలు ఈ 20-30 ఏళ్లలో ఎలాగా ప్రజలకు సంబంధం లేకుండా ముందుకు
వెళ్ళిపోతాం అనుకునేదానికి కొంత విపరీతంగా పెరిగే అసమానతల గురించి కొంచెం నేర్చుకోవాలి. తెలుసుకోవాల్సింది చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి రోజు మనం అనుభవిస్తూ ఉండొచ్చు. కాకపోతే దాన్ని ఒక లార్జర్ ఫ్రేమ్లోకి రిలేట్ చేసుకునేదానికి కూడా అవకాశం అని నాకు ఈ అవకాశం ఇచ్చినారు. కాబట్టి ముఖ్యంగా నేను ప్రకృతిని పక్కకు పెట్టి అది చాలా అవసరం, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ అసమానతల గురించి మాట్లాడుకునేటప్పుడు ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే ఆదాయంలో అసమానతలు కానీ, ఆస్తిలో అసమానతలు కానీ, దానికి సంబంధించి మన దేశంలో సమగ్రంగా డాటా కలెక్ట్ చేయడం లేదు కాబట్టి మనం దాన్ని చర్చించడానికి కష్టమనేవాడు. డెలిబరేట్గా ప్రభుత్వమే ఇప్పుడు మీరు చాలా వరకు చాలా సర్వేలు గురించి విని ఉంటారు. ఇప్పుడు క్యాస్ట్ సర్వే చేస్తారు, లేకపోతే సెన్సస్ చేస్తారు. ఇంత సమగ్రంగా సర్వేస్ చేసిన దేశంలో కూడా ఈరోజు కూడా దాన్ని అడ్డం పెట్టి మన దగ్గర డాటా లేదు కాబట్టి మనకు ఎంత అసమానత జరుగుతుందో మన ఆదాయాల్లో కానీ లేకపోతే మన ఆస్తుల్లో కానీ చెప్పేది కష్టం అని పెట్టేవాడు. అయితే ఇప్పుడు చాలా సోర్సెస్ నుంచి రకరకాలుగా ఇప్పుడు మనకు మన దేశంలోనే బ్రిటిష్ కాలంలో నుంచి 1922 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డాటా ఉంటుంది. ఆ విధంగానే మనం ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు చేసే దానిపై సర్వేలు చాలా ఉన్నాయి. ఈ సర్వేల ఆధారంతో ఇప్పుడు ఎస్టిమేట్ చేసేదానికి మన ఆదాయం ఎవరికి ఎంత ఆదాయం వస్తూ ఉన్నది, ఈ ఆదాయాల్లో అసమానతలు ఎంత పెరిగినదనే దానికి మనకు సమగ్రంగా రిపోర్ట్స్ ఉన్నది. అందుకని ఈ మధ్యలో చాలా వరకు అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నది, అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నది. దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం ఈ లేటెస్ట్ రిపోర్ట్స్ ఆధారం చేసుకొని చూసినప్పుడు బ్రిటిష్ పాలనలో కూడా లేనంత ఆదాయాల అసమానతలు ఈ 20-30 ఏళ్ళలో మొదలైనది. మన దేశంలోనే తీసుకున్నప్పుడు మొదట 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే 1951 నుంచి 91 వరకు తీసుకుంటే, అంటే 91 మనం ఉదారవాదం మొదలైందని నియోలిబరల్ మొదలైనప్పుడు అప్పటి వరకు తీసుకున్నప్పుడు కూడా మనకు దేశంలో ఉండే వాళ్ళ ఆదాయాన్ని ఒక 3 రకాలుగా విభజిస్తే అందరికన్నా తక్కువ ఆదాయం ఉండే ఒక 50%, వాళ్ళకన్నా ఒక మధ్యతరగతి అనుకున్న వాళ్ళు ఒక 40%, అందరికన్నా ఎక్కువ ఆదాయం ఉండేవాళ్ళు 40%. వాళ్ళ ఆదాయాలు ఎలా ఉన్నది అనేదానికి కొన్ని ఎస్టిమేట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎలాగా ఆదాయాలు మారుతూ వచ్చిందని నేను కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కొన్ని లెక్కలు చెప్పకపోతే పూర్తిగా చెప్పినట్టు ఊరికే ఎంతసేపు చెప్పిన ఆదాయాల్లో వ్యత్యాసం పెరిగిందని చెప్తే తెలియదు. అందువల్ల నేను వీలైనంత వరకు తక్కువ చెప్తాను, బట్ చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు చెప్పాలని చెప్తాను. ఉదాహరణకు మనము ఇప్పుడు 1950 నుంచి 90 వరకు దేశంలో ఉన్న ఎక్కువ ఆదాయం అనే 10% వాళ్ళకి ఆదాయం 40 దేశంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ ఆదాయం ఉండే వాళ్ళకు 40% వచ్చేది. ఎవరికన్నా తక్కువ ఉండే 50% వాళ్ళకు 24% వచ్చేది. అదే ఇప్పుడు 2001 అంటే 10 సంవత్సరాలు అయిన తర్వాత, న్యూ లిబరలిజం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఈ పైన ఉండే 10% వాళ్ళకు కూడా 40% ఉండేది 91కి వచ్చినప్పుడు. అది ఏమైనదంటే 2013-14కి 55%గా పెరిగింది. అంటే ఇప్పుడు పైన ఉండే 10% 40% 55 అయింది. అది ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అది 60% అయింది. అంటే పైన ఉండే 10%
లియో లిబరలిజం వచ్చిన తర్వాత 40 నుంచి 50, 50 నుంచి 60 అయింది. కింద ఉండే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు మధ్య తరగతి 40 వాళ్ళు 40%, 40% వాళ్ళది 40% ఉండేది. ముందంటే దామాషా ప్రమాణం ఉండేది అనుకుంటా. అది ఇప్పుడు 90 తర్వాత అది 30% పెరిగింది. అంటే ఇప్పుడు మీరు పైన ఉండే వాళ్ళది పెరుగుతూ ఉంటే ఎవరితో ఒకటి తగ్గాల. మధ్యలో ఉండే 40% కూడా 30% అయింది. కింద అట్టడుగు ఉండే 50% వాళ్లకు 15% అయింది. అంటే ఇప్పుడు దాన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒకప్పుడు అంటే మనం 50 దశకంలో చూసుకున్నప్పుడు ఆవరేజ్గా పైన ఉండే ప్రతి ఒక్క రూపాయి దేశంలో జరిగిన ఉత్పత్తిలో పైన ఉండే 10%కి 25 పైసలు లేదు. కింద ఉండే 50% వరకు 24 పైసలు. అది ఎలాగ తయారైంది? ఇప్పుడు పరిస్థితి ఏమంటే పైన ఉండే 10%కి 66%, దాని తర్వాత మధ్యలో ఉండే 40%కి 23%, కింద అట్టడుగులో ఉండే 50%కి 13% అయినది. అంటే విపరీతంగా కింద లోయర్ ఇన్కమ్ వాళ్లకు హైయర్ ఇన్కమ్ వాళ్ళకు విపరీతంగా వ్యత్యాసం పెరుగుతాం. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఇది వ్యత్యాసం పెరిగిందని అన్నారు. ఇది ఆదాయం గురించి మాట్లాడతాం. ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన దేశం ఆదాయంలో 66 పైసలు పైన ఉండే పెద్దవాళ్ళకు 10% పోతే, మిగిలిన దాంట్లో మధ్యలో ఉండే 40 వాళ్ళకి కూడా 23% ఉంటే, బాటం ఉండే 50% 11 అయినప్పుడు ఏం జరుగుతుంది? దీనివల్ల ఆస్తులు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రతి సంవత్సరం మీకు పైన వచ్చే 66% ఉండేవాళ్ళు 10% వాళ్ళకి ఆస్తులు విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక్క పరిస్థితి ఇప్పుడు ఉండే పరిస్థితిలో అందరికన్నా ఎక్కువ ఆదాయం ఉండే 1% వాళ్ళకి 41% ఆస్తులు ఉన్నాయి దేశంలో. అందరికన్నా తక్కువ అంటే ఇప్పుడు 50% ఉండేవాళ్ళు అందరికన్నా తక్కువ ఆదాయం ఉండేవాళ్ళు తీసుకున్నప్పుడు 6% ఉన్నది. అంటే లేని వాడికి ఉన్నవాడికి వ్యత్యాసాలు విపరీతంగా ఆదాయంలో కానీ ఆస్తుల్లో కానీ పెరిగేటప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఇదే జరుగుతుంది. అంటే ఇప్పుడు లేని వాళ్ళు పెంచుకుంటూ పోయేదానికి ప్రయత్నిస్తారు. లేని వాళ్ళు ఇప్పుడు మాకు నీళ్లు కావాలని వాళ్ళు ఉంటారు, ఉండేవాడికి ఎక్కువ నీళ్లు ఉండే పరిస్థితి ఉండేలాగానే పైన ఆస్తి ఎక్కువ ఉండేవాళ్ళకి ఇంకా పెరగాల్సి వస్తూనే ఉంటుంది. ఇది మన ఒక్క దేశంలో, మన దేశంలో కొంచెం విపరీతంగా ఉన్నది. అంటే ప్రపంచంలో ఉండే దేశాల్లోనే ఈ ఆస్తులలో కానీ లేకపోతే ఆదాయంలో కానీ వ్యత్యాసంలో మన దేశం 2వ దేశం. సౌత్ ఆఫ్రికా తర్వాత మన 2వ దేశం. ఇది మిగతా దేశాలు కూడా, ఉదాహరణకు ఈవెన్ మనం బాగా యునైటెడ్ స్టేట్స్ అనుకునే చోట కూడా 1980 వరకు మేము క్లాస్లో పాఠాలు చెప్పేటప్పుడు కొంత ఈక్వల్గా ఇన్కమ్ ఎక్కడైనా డిస్ట్రిబ్యూట్ అయిందా అని చెప్పినప్పుడు యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేవాడు. ఎందుకంటే 87 వరకు కూడా అక్కడ ఒక డ్రైవర్కు, లారీ డ్రైవర్కి కానీ హ్యూమన్ బీయింగ్స్ అంటే చాలా వాల్యూ ఉండేది వాళ్ళ వర్క్, హ్యూమన్ వర్క్. అందువల్ల ఒక డ్రైవర్కు ఒక కాలేజ్ టీచర్కు పెద్ద తేడా ఉండేది కాదు జీతాలు. బట్ ఈరోజు అంటే 80 తర్వాత ఏం జరిగిందంటే అక్కడ అసమానత లియో లిబరలిజం ప్రపంచం అంతా పాకినప్పుడు, అమెరికాలో కూడా పాకినప్పుడు అక్కడ కూడా విపరీతమైన అసమానతలు వచ్చింది. దానికి తోడు ఆస్తులు పెరగడంలో ఇప్పుడు సర్వీసెస్ కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చింది. సాఫ్ట్వేర్ వచ్చినది, ఆస్తులు డిఫరెన్స్ పెరిగిందని. ఆ విధంగానే ఇప్పుడు అడ్డంకి లేకుండా, ట్యాక్సులు లేకుండా విపరీతంగా పెంచుకునే అవకాశం వచ్చింది. ఉదాహరణకు మన దేశంలో కూడా ఇప్పుడు 1975 వరకు ఇన్కమ్ ట్యాక్స్, హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే 70% ఉండేది. అంటే కింద 15% నుంచి
ఆ స్లాబ్స్ నుంచి పెరిగేది. అది కంప్లీట్గా ఒక లెవెల్కు కంప్లీట్గా తగ్గి 30% అయింది. అంటే ఇప్పుడు మేము పెన్షన్ తీసుకునే మేము కూడా 30% కట్టాల్సి వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్. అంబానీ అదానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ 30% అవుతుంది. ఆ పరిస్థితికి వచ్చినది. పర్టికులర్లీ విదేశాల్లో తీసుకున్నప్పుడు కూడా అమెరికాలో రెండో ప్రపంచం తర్వాత వేరే దేశాలకంతా సహాయం చేసేటప్పుడు కూడా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా 60% వరకు లేదు. అది ఇప్పుడు 20%కి వచ్చినది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆస్తులు పెరిగి ఆదాయం పెరిగి విపరీతంగా తేడాలు వచ్చినప్పుడు మీరు ట్యాక్సులు తగ్గించినప్పుడు ఇంకా పెరుగుతుంది ఈ డిఫరెన్స్ పెరగడం. ఆ క్రమంలో ఏమవుతున్నది, ఇప్పుడు మనం దానికి ఇప్పుడు మనకు ఈ మధ్యలో సంవత్సరం వస్తుంది ఎంతమంది దేశంలో బిలియనియర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు దీనికి కొంచెం ప్రాణం కల్పించాలంటే అసమానతలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేశంలో అసమానతలు ఎలా ఉంటే టాప్ 10% అంటే ఏదో ఒక ఆబ్స్ట్రాక్ట్ కనబడతారు కాదు. ఇది ఉదాహరణకు ఇప్పుడు మన దేశంలో బిలియనియర్స్ అంటున్నారు. ప్రతి సంవత్సరం 10 మంది పెరుగుతూనే ఉన్నారు. దాంట్లో 1 బిలియన్ అంటే తెలుసు 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఉంటుంది ఆదాయం ఆస్తులు తీసుకున్నప్పుడు. ఉదాహరణకు మీరు ఇప్పుడు అందరికి తెలిసిన పేరు చెప్తాను నేను. అంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఆదాయం, ఆయన ఆస్తి, ఆయన ప్రస్తుతం ఆస్తి లెక్కల ప్రకారం $91 బిలియన్. దాన్ని మన దాంట్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు 8,21,000 కోట్లు ఆయన ఆస్తి. ఆయన తర్వాత మనం చెప్పుకునే అదాని, ఆయన ఆస్తి 76.5 బిలియన్లు. ఆ 75-6 బిలియన్లు మనం రూపాయలు లెక్కేస్తే 6,89,000 కోట్లు. అంటే ఇలా ఉంటుంది. అంటే వాళ్ళది ఎంత ఉంటుందంటే దేశంలో ఆదాయానికి ఇప్పుడు ఒక లెక్క ప్రకారం దేశంలో ఉండే చాలా ధనవంతులు అనుకునే బిలియనర్స్ 98 మందిని తీసుకుంటే ఆ 98 మంది పైన మనం కనీసం వాళ్ళ ఆస్తి పైన 5% ట్యాక్స్ వేస్తే, 5%, 2 నుంచి 5% వరకు వేస్తే ట్యాక్స్ వేస్తే సుమారు 7,04,700 కోట్లు ట్యాక్స్ వస్తుంది. అంటే 2 నుంచి 5% వేస్తుంది. అంటే ఏముంటుంది, అది మన దేశంలో అది వేయడం లేదంటే ఆస్తి పన్ను తీసేసినారు. మనకు 70 వరకు ఆస్తి పన్ను ఉండేది. 70 నుంచి తర్వాత అంతకుముందు కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉండేది. అంటే చనిపోయిన తర్వాత ఉన్న ఆస్తిలో కొంతవరకు ప్రభుత్వం తీసుకునేది. అది ఇప్పుడు కూడా జపాన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ వరకు ఉంది. జపాన్లో ఇది 40% ఉంది, యునైటెడ్ స్టేట్స్లో 40% ఉన్నది. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఆస్తి అంటే ఇన్హెరిటెన్స్ చనిపోయిన తర్వాత ఆ ఎస్టేట్లో పన్ను ఉంది. మన దగ్గర 2 తీసేసినారు 70 నుంచి. అంటే ఆస్తి పన్ను లేదు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేదు, చనిపోయిన తర్వాత ఎస్టేట్ డ్యూటీ అనే దానిపైన పన్ను లేదు. అందువల్ల మీరు ఆదాయం వస్తే అంటే మీకు వచ్చే ప్రతి సంవత్సరంలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కొంత గట్టి మిగిలింది కూడా విపరీతంగా ఉన్నప్పుడు మీరు ఇలా పెరుగుతుంది ఆస్తి. మీకు 8,21,000 కోట్లు అంటే 20 కోట్లు అంటే ఇప్పుడు మనకు మన రాష్ట్రం కన్నా ఎక్కువ ఆదాయం ఉండే పరిస్థితి, మన బడ్జెట్ కన్నా ఎక్కువ. మనం 6 లక్షల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకుంటాం, బట్ ఆయన ఆస్తే 8,00,000 కోట్లు ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఈ ఆస్తులు ఎక్కువ ఉండే వాళ్ళపైనే ద్వేషం అని కాదు. ప్రపంచంలో ఇప్పుడు దేశంలో వచ్చిన ఆస్తులు ఎక్కడి నుంచి వస్తుందని
అందరూ కలిసి పని చేస్తేనే మనకి ఇప్పుడు ఉండే రాజకీయం ఎలా ఉంటుందంటే మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్తుంది, బడ్జెట్ చెప్పేటప్పుడు వాళ్ళందరూ వెల్త్ క్రియేటర్స్. వ్యవసాయం చేసే రైతు, పాఠం చెప్పే టీచరు, వాళ్ళంతా వెల్త్ క్రియేటర్స్ ఉన్నారు. వాళ్ళంతా వెల్త్ క్రియేటర్స్ కాబట్టి వాళ్ళకి ఏమన్నా కష్టం వస్తే, అంటే వాళ్ళు ఆస్తి పైన పని చేస్తే అయ్యో వాళ్ళకి కష్టం అవుతుంది, మళ్ళీ వాళ్ళు అక్కించి వాళ్ళు సంపాదించుకోలేదేమో అని ఆస్తి పని తీసేస్తారు. ఇప్పుడు మీ పైన కష్టపడి పాఠం చెప్పే వాళ్ళ పైన ఆదాయం పని వేస్తే మీకేం పర్వాలేదు, అంటే మీకు వాళ్ళకి ఈక్వల్గా వేసినా పర్వాలేదు. అంటే ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే దీనికి ఈ లెక్కలు చెప్పేదానికన్నా కొంచెం ముందుకు పోయినప్పుడు వేరే దేశంలో పరిస్థితుల్లో ఇంత ఆస్తులు ఉండే దేశంలో మన దేశంలో తలసరి ఆదాయం ఎంత ఉంటుంది, అంత యావరేజ్ తీసుకుంటే అంటే మీరు 10%, 1% మళ్ళీ వెనక్కి వచ్చే ముందు యావరేజ్ పర్ మంత్ ఇన్కమ్ ఈ దేశంలో 21,000. అంటే నెలకి 21,000 తలసరి వస్తుంది. అది అంటే అందరికీ వస్తుందని కాదు. ఇక్కడ చాలామంది ఇక్కడ మన ఎదురుగా పనిచేసే వాళ్ళు చాలామందికి 20,000 నెలకు సంపాదించే శక్తి కూడా ఉండదు. అంటే అందరిది కలుపుకుంటే యావరేజ్ 21,000 ఉంటుంది. అటువంటి క్రమంలో అటువంటి దేశంలో మీరు ఇప్పుడు ఆదాయం రోజుకు ఈ టాప్ 10% ఉండే వాళ్ళకి ఎంత వస్తుందంటే 10 కోట్లు వస్తుంది రోజుకు. దాంట్లో ఇంకా అది సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అంటే ఈ పరిస్థితిలో ఈ నెలకు 21 కోట్లు ఆదాయం ఉండే దేశంలో 10 కోట్లు రోజుకు సంపాదించే వాళ్ళు 10% టాప్లో ఉంటారు. వాళ్ళలో అందరికన్నా పెద్ద ఆస్తి ఉండేవాళ్లకు లేకపోతే ఆదాయం ఉండేవాళ్ళకు 100-150 కోట్లు కూడా రావచ్చు. అదేవిధంగా మీరు చూస్తే ఇప్పుడు సర్వే చేస్తే ఇంకొక విధంగా చూస్తే ఈ దేశంలో ఇది లేటెస్ట్ 24 కన్సంప్షన్ సర్వే చేస్తారు. మనం ఎంత ఖర్చు పెడతాం నెలకు ఖర్చు పెట్టే దాంట్లో చూస్తే ఆ సర్వేలోనే 21,000 నెలకు వచ్చే ఆదాయం దాన్ని ఆ సర్వే చేసినప్పుడు ఎక్కువ డైమెన్షన్ ఏమంటే రోజుకు 3 పూట్ల భోంచేసే వాళ్ళు దేశంలో 48% మాత్రమే ఉన్నారు. అంటే 52% మన దేశంలో ఉండే ప్రజలే 3 పూట్ల భోంచే పరిస్థితులు లేదు. అంటే అటువంటి దేశంలో ఇంత విపరీతంగా తేడా ఉంటే ఏమవుతుంది? ఎక్కడి నుంచి వేరే విధంగా జరుగుతుంది? ఉదాహరణకు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకేమన్నా వాళ్ళపైన ఈర్ష్యన, అంటే ఇంత డబ్బులు వాళ్ళకి వచ్చేస్తుంది మనకెవరికి లేదనా? కాకపోతే ఈ వెరీ లాజిక్ ఇటువంటి అసమానతలు ఉండే దేశంలో ఏమవుతుందంటే మీకు ప్రజలకు కావాల్సింది, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈవెన్ వ్యవసాయం చేసుకున్నప్పుడు కూడా సమాజానికి పనికొచ్చే ప్రాజెక్టు బదులు వ్యక్తికి సంబంధించిన బెనిఫిట్ ఇచ్చేది జరుగుతుంది. మీకు పెద్ద ఎగ్జాంపుల్ రైతు బంధునే. అడగని రైతు బంధు ఇచ్చినారు, అడిగిన నీళ్ళు ఇవ్వరు. అడగని కాళేశ్వరం ఇస్తారు, అడిగిన మీరు లక్ష్మీదేవిపల్లి. ఎందుకంటే ఇలాగా 10% ఆదాయం ఆ స్కీమ్ రాదు. ఈ 10% మనం ఎప్పుడూ అదానీ అంబానీ చెప్పుకున్నా వాళ్లకు ప్రతి పట్టణంలో ప్రతి రాష్ట్రంలో వాళ్ళ సంబంధమైన వాళ్ళు ఉన్నారు. వాడికి 8 లక్షల కోట్లు ఉంటే 8,000 కోట్లు ఉండేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. 8,000 కోట్లు కాదు, ఇక్కడ మనకి రిటర్న్స్ ఎలక్షన్లో ప్రజెంట్ చేసిన హైయెస్ట్ రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు, హైయెస్ట్ ఆస్తులు ఫైల్ చేసిన వాళ్ళు మన రాష్ట్రంలోనే ఉన్నారు. వాళ్ళు ఫార్మస్యూటికల్లో ఉండొచ్చు, ఇంకొక చోట ఉండొచ్చు. అంటే వాళ్ళు ఏం చేస్తారని అంటే ఒకటి వాళ్ళు ఆదాయం పన్ను కానీ ఆస్తి పన్ను కట్టకపోతే అందరికీ కావాల్సింది జరగదు. ఒకటి మనం ఉదాహరణ నేను విద్య గురించే చెప్తాను. విద్య
ఆరోగ్యం గురించి. మనకిప్పుడు విద్య పైన పెట్టే బడ్జెట్లో మనం ఎప్పుడో మనం అందరూ ఇక్కడ చాలామంది ఎడ్యుకేషన్ సెక్టర్ సంబంధించి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం విద్యకు దేశంలో 6% అలాట్ చేస్తే కానీ అందరికీ సమానంగా విద్య రాలేదు. కాకపోతే సారు దే ఆర్ ఆల్ ఫైటింగ్ ఫర్ లెట్స్ ఏ కామన్ స్కూల్. అదే ఎందుకు రాలేదు. ఇప్పుడు ఏ స్కూల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు ఆయన చెప్తా ఉన్నారు, ఈ పక్కనే ఒక స్కూల్ ఉంది, దాంట్లో అడ్మిషన్ దొరికేది కూడా కష్టం, ఫీజు లక్షల్లో ఉంటుంది. ఇంకొక స్కూల్లో ఉంటుంది, టీచర్లు లేదు, అంటే లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్ రాలేదు, క్లోజ్ చేసే పరిస్థితులు ఉంటుంది. అందరికీ సమానంగా విద్య లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు బాగా అభివృద్ధి చెందిన దేశం యునైటెడ్ స్టేట్స్లో కూడా ఈరోజు కూడా ఒక కాన్సెప్ట్ అయితే ఉన్నది, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కామన్ స్కూల్. అంటే ఏ దేశంలో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో లాంగెస్ట్ లెట్సే లివింగ్ డెమోక్రసీ అనేటప్పుడు 1777 నుంచి ఈరోజు కూడా ఒక వాల్యూ ఉన్నది. అది ఏమున్నది, ఒక డెమోక్రటిక్ సిస్టంలో అందరికీ సమానంగా ఉండాలంటే మొట్టమొదటిది సమానంగా విద్య పెట్టాలనేది కామన్ స్కూల్. ఈరోజు కూడా యునైటెడ్ స్టేట్స్లో కామన్ స్కూల్ ఉంది, యూరోప్లో చాలా అన్ని కామన్ స్కూల్స్ ఉన్నది, ఇంకా చాలా వరకు వేరే దేశాల్లో ఉన్నది. మనమే రైలు తప్పినాం. మన దగ్గర ఇప్పుడు విద్య అంటే దాన్ని అది కూడా ఒక ఈ న్యూ లిబరలిజం తర్వాత వచ్చినది, అది కూడా కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అయింది. ఇంకా ఆరోగ్యం గురించి చెప్పాల్సిందే మళ్ళీ. అంటే అటువంటి పరిస్థితిలో విపరీతంగా అసమానతలు జరిగినప్పుడు ఈ కామన్ స్కూల్ వచ్చేదానికి అవకాశం ఉంటుందా? అదేవిధంగా ప్రాజెక్ట్స్ అన్ని ఇండివిజువల్ బేస్లో వచ్చినప్పుడు మీకు ఏదో కన్సెషన్ ఇస్తాం, లేకపోతే మీకు రైతు బంధు ఇస్తాం, దీని తర్వాత మాకెక్కడ కావాలని అక్కడ చేసుకుంటాం అనేటప్పుడు అసలు మీకు ఆ ఐడియానే రాదు. సమగ్రంగా అందరూ సమానంగా ఉండాలని అంటే వెరీ ఫౌండేషన్లోనే మనం డెమోక్రసీ అనేదానికి పెద్ద పెట్టవుతుంది. దాన్ని చూసుకో ఒక ఉదాహరణ చెప్తాను, నేను ఎడ్యుకేషన్ గురించే చెప్తాను. దీనికి అర్థం అవుతుంది ఎందుకు ఇంత వీక్గా ఉన్నది మన ఎడ్యుకేషన్ అంటే, బాగా డబ్బులున్న వాళ్ళకి అందరికీ ఈక్వల్గా ఎడ్యుకేషన్ కావాలా, అందరూ ఒకటేనా అనే ఒక దృక్పథం ఉంటుంది. దానికి కొంత పెద్ద ఎత్తున చెప్తే ఇది నేను చెప్పేది కాదు, ఇది మీకు అందరికీ తెలుసు, నీతి ఆయోగ్యం ఉంటుంది. కొత్త ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైందంటే దాన్ని ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ చాప్టర్లో ఎలా ఉన్నది, ఏమున్నదంటే మన దేశంలో నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళేవాళ్ళు, ఇది ఆర్బీఐ లెక్కల ప్రకారం మన దేశం నుంచి ఉన్నత విదేశాలకు వెళ్ళేవాళ్ళు 3.5 లక్షలు ఉంటారు. అది కొంతవరకు ఎందుకంటే ఆర్బీఐ దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ అడిగిన దానికి ఇచ్చేదానికి ఉంటే ఒక లెక్కలు ఉంటుంది. మీరు ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా అక్కర్లేకుండా పంపించేవాళ్ళు, వాళ్ళకుండే ఆస్తులు ఆదాయాలు చాలా ఉంటుంది, వాళ్ళు వేరే ఉంటారు. దాని లెక్కల ప్రకారమే ఇప్పుడు సంవత్సరానికి ఆర్బీఐ రిలీజ్ చేసే ఫారిన్ ఎక్స్చేంజ్ దాన్ని ఏమంటారు, లిబరల్ రెమిటెన్స్ సిస్టమ్. ఇది కూడా నియో లిబరల్ నుంచి వచ్చింది. అంటే మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత అడిగితే అంత ఇస్తారు మీరు చదువుకునేదానికి. ముందు నేను కూడా వెళ్ళాను బయట చదువుకునేదానికి. నేను వెళ్ళినప్పుడు 1974లో కొంత చదువుకుంటే ఎక్కువ అయిన తర్వాతనే వెళ్ళాను. నేను బయట పోతే నాకు ఫారిన్ ఎక్స్చేంజ్ కావాలంటే ఢిల్లీకి పోయి తీసుకోవాలి. ఫారిన్ ఎక్స్చేంజ్ ఢిల్లీకి పోయి అప్లై చేసిన తర్వాత పాస్పోర్ట్తో కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ $18 ఇచ్చిన, $18 ఫారిన్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసినారు. అంటే వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారనుకోండి బయట, బట్ వీళ్ళు ఇచ్చింది $18.
ఈరోజు ఈ స్కీమ్ కింద న్యూ లిబరలిజం తర్వాత లిబరలైజ్ రెమిటెన్స్ స్కీమ్ అనే దాంట్లో మీరు ఎంత అడిగితే ఎంత ఇస్తారు, మీరు ఎంత ఫీజు కడతారో అంత ఫీజు ఇస్తారు. దాని ప్రకారం లెక్కల ప్రకారం 13-14 అంటే ఇప్పుడు దేశంలో ఉండే ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు రిలీజ్ చేసింది బయట చదువుకునే దానికి విద్యార్థులకు ఉన్నత విద్యకి ఇచ్చి రిలీజ్ చేసిన డబ్బులు $0.166 బిలియన్. అంటే మన దాంట్లో 995 కోట్లు 14. అది ఇప్పుడు 23-24 ఏమైనదంటే $3.4 బిలియన్ అయింది. అంటే ఇప్పుడు అది 9,000 కోట్లు. బట్ అది ఆ లెక్కల ప్రకారం అంటే ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం అది ఆ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన డబ్బులు, అది ఒక సంవత్సరానికి వాళ్ళు ఫీజు కట్టేదానికి ఇచ్చిన డబ్బులు. అది కాదు, బయట చదువుకునే వాళ్ళకి ఫీజే కాదు, వేరే ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ లెక్కలను మనకు అసోకిమ్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఉంది, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ బిజినెస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ అనేది. దాని లెక్కల ప్రకారం ఇలా ఉంటుంది. ఇప్పుడు 2020 లెక్క ఇది. సంవత్సరానికి మన దేశం నుంచి బయట వెళ్ళే స్టూడెంట్స్ 4.5 లక్షల మంది ఉన్నత విద్యకి వెళ్తారు. ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా వెళ్తా ఉన్నారు. అయితే వాళ్ళకి రిలీజ్ చేసిన డబ్బు 20లో ఎంత ఉన్నదంటే $13 బిలియన్. $13 బిలియన్ అంటే 95,000 కోట్లు లిబరల్గా ఇస్తారు నేను ఫారిన్ ఎక్స్చేంజ్. అది 2020లో. దాని తర్వాత ఏమైనది ఇంకా ఒక ఎస్టిమేట్ ఉన్నది. ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ అంటే ఇప్పుడు ఒక సంవత్సరం లెక్క కాకుండా అక్కడ మీరు 5 ఏళ్ళు చదవాల్సి వస్తుంది. అందువల్ల మనకి ఎంతమంది మన స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్లో చదువుకున్నారు, వాళ్ళకు మనం ఎంత ఖర్చు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్తామనే లెక్కలు దీని ప్రకారం వస్తుంది. ఇది 2019లో మనం టోటల్గా మన స్టూడెంట్స్ బయట చదువుకున్న వాళ్ళకి ఇచ్చిన ఫారిన్ ఎక్స్చేంజ్ 37 బిలియన్లు ఉన్నారు. అంటే ఇది 2.6 లక్షల కోట్లు. అంటే ఒక్క విద్యకి ఇచ్చినది. అంటే ఇది ఈ లెక్క తీసుకున్నప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ఉంటుంది ట్రేడ్లో. అంటే మీరు ఎక్స్పోర్ట్ చేసి ఇంపోర్ట్ చేయడానికి మనం తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. దాన్ని ఏమంటాం మనం బ్యాలెన్స్ ఉంటుంది, నెగటివ్ బ్యాలెన్స్. దాంట్లో ఇప్పుడు మనం రిలీజ్ చేసే ఫారిన్ ఎక్స్చేంజ్ 60% ఉంటుంది. అంటే మన స్టూడెంట్స్ ఇచ్చే ఫారిన్ ఎక్స్చేంజ్ 60% ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనకు చాలా వరకు ఈ విద్యకి ఇచ్చిన డబ్బులే కాకుండా దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంకా కొంచెం ముందుకు ప్రొజెక్షన్స్ కూడా ఉన్నది. అది ఇప్పుడు మీరు ఓకే ఇది 25 ఈ సంవత్సరానికి ఎంత అవుతుందంటే 70 బిలియన్లు అని అంటారు. 70 బిలియన్లు 6 లక్షల కోట్లు అవుతుంది. అంటే ఉన్నత విద్య కోసమే మన దేశంలో నుంచి ఖర్చు పెట్టే ఫారిన్ ఎక్స్చేంజ్ 7 లక్షల కోట్లు అయినప్పుడు ఇక్కడ విద్యకి ఎందుకు ప్రాధాన్యం జరగదు? మనం తెలంగాణలో హైయర్ ఎడ్యుకేషన్ అంత బాగలేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, మన విద్య పైన ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇలాగ చెప్పుకునేటప్పుడు మనం ఏ దేశం చూసినా విద్య పైన ఎందుకు ఖర్చు పెడితే ఇంత విపరీతంగా మీరు డబ్బులు ఇచ్చి అంటే మీరు అసమానతల వాళ్ళకు దీనికి లీక్ ఏమంటే డబ్బుండేవాళ్ళు బయట చదువుకోవచ్చు, ఎంత కావాలంటే లిబరల్ స్కీమ్లో ఇస్తాం డబ్బులు. అటువంటిప్పుడు ఇక్కడ విద్యకు డబ్బులు ఖర్చు పెట్టే క్వశ్చన్ లేదు. మీరు ఈ రోజుకు విద్య పైన ఎంత ఖర్చు పెట్టారు? 3% ఉంది జాతీయ ఆదాయం, 6% అడుగుతామని ఇవ్వడం లేదు. అయితే ఈ లెవెల్లో మనం ఇది వికసిత భారత్ అయిపోతాం, డెవలప్డ్ కంట్రీ అయిపోతాం. ఈ మధ్యస్థంగా ఉండే అభివృద్ధి చెంది మనకు తలసరి ఆదాయం $2,500 ఉండే దేశంలో కూడా
అటువంటి దేశాలు వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఏ దేశంలో కూడా విద్య పైన 7-6% కన్నా తక్కువ లేదు జాతీయ ఆదాయం. ఇది ఒక్కటే ఉన్నది. ఇంత అసమానతలు ఉండేటప్పుడు అది జరుగుతూనే ఉంటుంది. అన్లెస్ ఈ క్వశ్చన్ వాళ్ళకి ఎందుకు ట్యాక్స్ చేసి వాళ్ళ దగ్గర రిసోర్సెస్ మొదలైన ట్యాక్స్ లేకుండా విద్య మనకు లోకల్గా పెట్టుబడి రాదు. అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎట్ అవుతుంది, వెస్టెడ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు బాగా డబ్బులు ఉండేవాడు బయట పంపించి చదువుకునేటప్పుడు వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ ఇంతసేపు మన మహబూబ్ నగర్లో నీళ్ళ విషయం గురించి చెప్పినప్పుడు పొలిటికల్గా ఇక్కడ ఉండే లోకల్ పాలిటీషియన్స్కు పవర్ లేదు. అంటే ఇప్పుడు మీరు పొలిటికల్గా ఏం జరుగుతుందని అడుగుతా ఉన్నారు ఆయన. పొలిటికల్గా పవర్ లేనప్పుడు విద్య కూడా అలాగే అవుతుంది. అన్లెస్ అందరికీ సమానంగా విద్య ఉండేటప్పుడు ఈ బయట పంపించేదానికి ఉండదు, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. రిచెస్ట్ 10% కూడా మన దేశంలో విద్య ఇంప్రూవ్ కావాలని ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. అటువంటిప్పుడు ట్యాక్స్ పైన వేయమని కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుంది, మీరు పర్మనెంట్గా ఇప్పుడు వెల్త్ ట్యాక్స్ అనేది ఉండదు. అంటే ఇంకో పక్క చూసుకున్నప్పుడు ట్యాక్స్ వేసే దాంట్లో కూడా కార్పొరేట్ ట్యాక్స్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత 30% నుంచి 22% చేసింది. అంటే దాంట్లో ఇప్పుడు ఒక్క సంవత్సరంలో ఈ 30% 22% తగ్గించినప్పుడు కార్పొరేట్ శాతం ఎంత తగ్గింది అంటే 90, ఇది మన పార్లమెంట్లో ఇచ్చిన లెక్కల ప్రకారం 99,000 కోట్లు ఉంటుంది. అంటే ఒకటే సంవత్సరం మీరు ఇచ్చిన ఎగ్జామ్షన్ వల్ల సంవత్సరానికి 99 కోట్లు కార్పొరేట్ సెక్టర్ నుంచి ప్రభుత్వంకి వచ్చే ఆదాయం రాకుండా ఉన్నప్పుడు మీకు విద్య పైన ఖర్చు పెట్టాలని ప్రెషర్ ఉంది. అంటే ఉన్నవాడికి బయట పోయే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ సెక్టర్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసుకునేదానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ పైన అడిషనల్ ట్యాక్స్ లేదు. ఎందుకంటే ఇంకొకటి ఉంటుంది దాంట్లో రీసైక్లింగ్. ఇప్పుడు దీనికి నేను చెప్పుకుంటా పోతే ఎలక్షన్ బాండ్స్ ఉంటుంది. దాన్ని ఎలక్షన్ బాండ్స్ ఇచ్చి మీరు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. మామూలు ప్రజలు వాళ్ళ ప్రెషర్ పెట్టకపోతే ఈ డెమోక్రసీలో అటువంటి చేంజెస్ వచ్చేదానికి వీలు కాదు. ఆ పరిస్థితిలో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏమంటే అసమానతలను క్వశ్చన్ చేయకపోతే సామాజికంగా కావాల్సిన పెట్టుబడులు తగ్గిపోతాయి. సామాజికంగా కావాల్సిన పెట్టుబడులు అంటే మీరు విద్య కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, లేకపోతే అందరికి కావాల్సిన బాగా అవసరం ఉండే ప్రాంతాల్లో ఫెసిలిటీస్ లైక్ ఇరిగేషన్ కానివ్వండి, ఇది రాదు. అది అలాగే జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ప్రజలు పవర్ ఉంటే అక్కడ పోతుందని నేను ఇక్కడ తెలిపేస్తాను. ఎందుకంటే